హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. సబ్స్క్రైబర్స్ అందరికీ, ప్రేక్షకులందరికీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎవరైనా ఒక మంచి పని చేస్తే వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా ఇంకా మంచి పనులు ఎన్నో చేయడానికి ప్రోత్సాహం ఇచ్చినవారు అవుతారు. ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గరలో ఎవరైనా మంచి పని చేసినా మీరు సత్కరించి ఇలా అభిమానిస్తే తప్పకుండా వాళ్ళు ఇంకా మంచి పనులు చేయడానికి అభివృద్ధి చెందుతారు. నేనేదో మంచి పని చేసేసానని కాదండి, వాళ్ళకి నేను వద్దని చెప్పాను, అయినా సరే సన్మానం చేశారు. దైవ కార్యక్రమాలు చేస్తూ మాకెంతో మోటివేషనల్ స్పీచెస్ చూసి వెతికి కష్టపడి చేస్తున్నావు, ఇలా అందరూ చాలామంది చేయలేరు, నువ్వు చేస్తున్నావు అని చెప్పి చాలా గొప్పగా సన్మానించారు, ప్రోత్సహించారు, అభిమానించారు. అందుకని నేను వాళ్ళందరికీ కూడా రుణపడి ఉంటాను. ఎవరైనా ఉంటే మన వాళ్ళకి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మనం ఇచ్చి అంటే ఆవిడ మనల్ని ఎలా అయితే ఎంకరేజ్ చేసి మన వీడియో పెట్టారో మనం అలాగా సపోర్ట్ చేస్తేనే కదా బాగుంటుంది. సో ఎవరైనా ఉన్నా కూడా మన వాళ్ళకి చెప్పి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మళ్ళీ ఒకసారి మన గ్రూప్ అంతా తరఫున ఆవిడకి బ్యాక్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీకున్న గ్రూపులు అన్ని గ్రూపుల్లోనూ మెసేజ్ తయారు చేసింది పద్మశ్రీ. నేను పెడతాను మన గ్రూపుల్లో, మన పర్సనల్ కూడాను. ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. అందరి చేత సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత అదొక్కటే. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనం ఎంతో మందికి ఎన్నో తెలియని విషయాలు చెప్పించిన వాళ్ళం అవుతాం. అది ద్వారా నిజంగా ఒకసారి ఛానల్ ఓపెన్ చేసుకోండి. అందులో మనకు తెలిసినవి కొన్నా మనకు తెలియని ఎన్నో ఉన్నాయండి. మంచి మంచి నందిగా కూడా చెప్పు, ఎక్కువ నిమిషాలు కాకుండా చక్కగా మనకు మ్యాటర్ ఉన్నట్టుగా ఎసెన్స్ అంటారు చూడు, ఆ టైప్ లో పెడుతుంది. అసలు అంతమంది సబ్స్క్రైబర్స్ అంటే అసలు అంతమంది ఒక గ్రేట్. ఆ ఉన్న మంచి మా తయారంటిగా చెప్పడం ఇదే అదే కదా చెప్పారు. నాకు గర్వంగా ఉందే మామూలుగా ఛానల్ అనేది మామూలుగా పెట్టారు, కానీ తర్వాత నాకు ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్ది మంచి విషయాలు పెడతాము అని చెప్పేసి స్టోరీ వింటాను. అందులో చిన్న చిన్న పదాలు తీసి అవి మీ అందరికీ అర్థమయ్యేలాగా, అంటే చాలా మందికి ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు ఉంటాయి, ఇంట్లో సమస్యలు ఉంటాయి, లేదా బయట సమస్యలు ఉంటాయి. ఈ విషయాలన్నీ మన బ్రెయిన్లోకి వెళ్ళి మనం చాలా సత్పథం అవుతాం. నిద్ర పట్టదు, మేలు చాలా నీరసంగా ఉంటుంది. మనం ఒక ఆలోచన బ్రెయిన్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా మనకు నీరసం వచ్చేది, అది వేరే రోగాలకి దారి చేస్తుంది. మీరు అలాంటివన్నీ పెట్టుకోకుండా ఒక్క పావు గంట చాగంటి కోటేశ్వరరావు గారికి కానీ, మా ఛానల్ అని కాదు నేను చెప్పేది, ఏ ఛానల్ అయినా సరే స్థల పురాణాలు ఉంటాయండి, జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఆ జ్యోతిర్లింగాలు అక్కడ ఎలా వెలిసినాయి, శక్తిపీఠాలు ఎలా వెలిసినాయి, అక్కడ ఏ భక్తురాల వల్ల ఏ భక్తుల వల్ల అక్కడ అలా వెలిసారు. మనం ఒక దేవాలయానికి వెళ్తాము, ఏదో వెళ్తాము చూసి వచ్చేస్తాం, అక్కడ అది కాదు కదా. అక్కడ ఆ దేవాలయం ఉండడానికి ఎంతమంది కష్టపడ్డారు. అలాగే ఇప్పుడు తాయారు గారు ఉన్నారు, 40 మంది కలిసి అందరూ కలిసి ఆ దేవాలయాన్ని మూసేసిన దేవాలయం తెలిసి మీరందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. అది నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. ఆడవాళ్ళం అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాం ఇంట్లో, అంతేకాని కూడా చాలా సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. అవన్నీ పక్కన పెట్టి ఇలా కిట్టి పార్టీలు ఎంజాయ్ చేయడమే కాకుండా 10 మందికి హెల్ప్ చేస్తూ అలా దేవాలయానికి సేవ చేస్తూ, ఇప్పుడు మనం దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం కరెక్టే. ఏముందులే దేవాలయం అని చాలా మంది అనుకుంటారు, కానీ కాదు. ఆ దేవాలయంలో మనం చదివే స్తోత్రాలు కానీ, పాటలు కానీ మనకి ఆరోగ్యం, ఒక ఆర ఏర్పడుతుంది. దేవుడు ఎప్పుడైతే చదివేమో మన చుట్టూ ఒక ఆర ఏర్పడుతుంది. ఆ ఆర ద్వారా మనమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పడుతుంది. మీరు చెప్తుంటే ఒకటి జలరిస్తున్నాను, చాలా శక్తివంతమైందండి దేవుడిది. ఇప్పుడు మీరు గుళ్ళకి వెళ్తారు, ఒక ముందు తోమచ్చు, లేదా అక్కడ శుభ్రం చేయదు, దానివల్ల మనకి ఎన్నో కోట్లు జనాలు పాపాలు పోతాయి. గోసేవ చేస్తాం, దానివల్ల కూడా ఎంతో కొంచెం అదే నాకు చేయలేదు. నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు, కానీ నాకు తెలిసింది ఏదో చెప్పారు. ఛానల్ అని కాదండి, అందరికీ ఉపయోగపడే మ్యాటర్లు ఉంటున్నాయి అందులో. ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ మీరు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయమన్నది. ఎందుకంటే మీకు మా వీడియోలు వెంటనే వస్తాయి. వెంటనే రావడం వల్ల మీరు అందులో మ్యాటర్ చూసి మీరు కొంచెం ప్రశాంతంగా ఉంటారు. అది థ్యాంక్ యూ.
అలాగే ఉండండి. ప్లేట్లు చేతిలో లేనోళ్ళు రండి. ఆనందం. నేను స్పీచ్ ఇద్దామని వచ్చానండి. మీరు ఆనందం పంచుకోవడానికి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. శ్రీరామ జయం. బలం విష్ణోః. ప్రవర్ధతాం. జై శ్రీమన్నారాయణ. మహిగారు యూట్యూబ్ ఛానల్ చేస్తారని నాకు కిటీలో తెలిసింది. అంటే మేము కిటీలో ఉండేవాళ్ళం. అప్పుడు తెలిసింది. అప్పుడు వాడు కూడా సాయిరాం గుడికి వాళ్ళ ఇంటి గుడి ఉంది. దాంట్లో చాలా సేవ చేస్తారు. మేమందరం కూడా మా రామాలయం సేవ చేసేటప్పుడు ఏవో 2-3 ఇలా కొన్ని చిరాకులు వస్తే అప్పుడు ఇలా ఆవిడ ఏమన్నారంటే, అసలు ఏది వచ్చినా ఆకూడదండి, వాళ్ళు చేసే కొలిది మనకి ఏదైనా వెనక్కి లాగుతా అనిపించినప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. మా ఇంటి సాయిరాం గుడిలో నేను చాలా సేవ చేసేదాన్ని. ఇలాగే నెగిటివ్గా ఏమొచ్చినా ఏది లెక్క చేయలేదు. ఈరోజు మా సాయిరాంకి బంగారు కిరీటం కూడా చేయించామండి. జై శ్రీరామ్. మీ రామయ్యను కూడా ఎంతో అభివృద్ధిలో మీరందరూ కలిసి తీసుకొస్తారు అని చెప్పి మహి గారు చాలా మోటివేషన్ ఇచ్చారు. అలాంటి మహి గారు మా ఆంటీకి రిలేటివ్ అవడం, మా అందరికి ఫ్రెండ్ అవడం మా అందరికి చాలా గర్వకారణం. అలాగే మన మణి కవితలు రాస్తుంది, కవయిత్రి మణి అని అంటాము. ఇది మొన్న అమ్మ కవితల్లో పోటీల్లోనూ గిఫ్ట్ గెలుచుకుంది. అలాగే నాన్న కవితలకి రాసిన దానికి కూడా గిఫ్ట్ గెలుచుకుంది. ఇలాగ కవయిత్రి మన గోష్ఠిలో ఉండడం మన భాగ్యం. అది మనం మణిని కూడా సత్కరించుకుందాం. ఓకేనా తల్లి? జై శ్రీమన్నారాయణ. మా ఫోటో తీయమ్మా. కూర్చోబెట్టేనా మణిని? వీడియో ఫోటో Yeah.
సబ్స్క్రైబ్